హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు మల్టీగ్రెయిన్ లాడుని ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, దోసపప్పు, ఖర్జూరం, కిస్మిస్, గసగసాలు. ముందుగా మనం ఖర్జూరాన్ని ఇలా తీసుకొని మిక్సీ పట్టించాలి. మిక్సీ అవ్వలేని టైంలో మీకు చిన్న చిట్కా చెప్తాను. ఇలా బెల్లాన్ని పాకంగా చేయండి. వచ్చిన పాకాన్ని కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేస్తే ఖర్జూరం పేస్ట్ అనేది చాలా ఫాస్ట్గా, ఈజీగా, స్మూత్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇలా కళాయి తీసుకొని కళాయిలో వాటర్ని బాయిల్ చేయండి. ఎందుకంటే యూజువల్గా మన ఇంట్లో కర్రీస్ కుక్ చేసుకుంటాం కదా, కళాయిలో ఏమైనా కారం ఘాటు ఏవైనా ఉన్నా సరే ఇలా బాయిల్ చేయడం వల్ల మొత్తం పోతుంది. నెక్స్ట్ చుక్క లేకుండా తుడిచేసుకొని అందులో గసగసాలు వేపించి పక్కన పెట్టేయండి. కళాయిలో నెయ్యి వేసుకొని బాదం పప్పు వేసి బాదం పప్పుని వేగించుకోండి. వన్స్ వేగిపోయిన తర్వాత బాదం పప్పుని మిక్సీ జార్లో వేసి పౌడర్గా మిక్సీ చేసేసుకోండి. మిక్సీ ఎందుకు చేయమని చెప్తున్నానంటే 1 year కిడ్స్ నట్స్ని నవ్వులు మింగలేరు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది గంతుకులాటల్లో. సో ఇలా మిక్సీ చేయడం వల్ల వాళ్ళు ఈజీగా తినేయగలరు లాడుల్ని. నెక్స్ట్ కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, దోసపప్పు, పిస్తా, కిస్మిస్ని కూడా వేగించేసుకోండి. ఈ లాడు చిన్నపిల్లలకనే కాదు, మన ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు. బికాస్ ఈ లాడు పెద్దవాళ్ళు తినడం వల్ల షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటుంది. సో చిన్నపిల్లలకి అండ్ అగైన్ మన ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా లైక్ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద కానీ ఇస్తే వాళ్ళు చక్కగా నీట్గా తినేస్తారు. ఇవి పిల్లలు తినడం వల్ల పిల్లల బోన్స్ అది స్ట్రాంగ్గా అవుతాయి. సో పిల్లలకి ఇవి చాలా హెల్తీ లాడులు, మల్టీగ్రెయిన్ లాడు అనేది. మీ ఇంట్లో 2 to 3 years కిడ్స్ వాళ్ళు ఉంటే ఇలాగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఇప్పుడు మిక్సీ చేస్తున్న ప్లేస్లో మీరు తురిమేయచ్చు నట్స్ అన్నిటిని. వన్స్ ఇలాగ అన్ని నట్స్ వేగిపోయిన తర్వాత ఈ నట్స్ కూడా మిక్సీ చేసేసుకోండి. చేసేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ కళాయి తీసుకొని 2 tablespoons ఆఫ్ నెయ్యి వేసి ఏదైతే మనం ఫస్ట్ చేసుకున్నామో ఖర్జూరం పేస్ట్ని వేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ లాడులు చేసుకోవడం చాలా ఈజీ అండ్ ఈ లాడుల్లో ఉన్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క విధంగా మన బాడీకి హెల్ప్ చేస్తుంది. సో ఈ లాడు చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, మన ఇంట్లో అందరూ తినచ్చు ఈ లాడుని. ఇలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఏదైతే మనం బాదం పొడిని చేసామో ఆ బాదం పొడిని వేసుకొని కూడా కలుపుతూ ఉండాలి. ఈ లాడులు డెలివరీ అయిన తర్వాత మదర్స్ కూడా తినచ్చు. బికాజ్ బేబీస్కి ఫీడ్ చేస్తారు కదా మిల్క్ని. సో ఈ లాడూస్ తినడం వల్ల మదర్కి మంచిది అండ్ అగైన్ బేబీస్ కూడా మంచిది అండ్ హెల్తీ లాడు. ఇలా పౌడర్ని మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకోండి. కలిపిన తర్వాత మనం పొడి చేసుకున్నాం కదా, ఏదైతే జీడిపప్పు, పిస్తా, దోసపప్పు, కిస్మిస్ ఇలా మనం చేసుకున్నాం కదా, దీని కూడా పొడి, ఆ పొడి కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోండి. అలాగా కలిపేసుకొని అటు ఇటుగా ఏదైతే మనం ఫస్ట్ వేపేసి పక్కన పెట్టుకున్నాం కదా గసగసాలని పైన అలా జల్లేసి ఇంకోసారి అటు ఇటుగా కలిపేసి వన్స్ పక్కకు దించిన తర్వాత మీరు లాడులు చేసేసేయండి. మీరు ఎలా చేసినా సరే లాడులు షేప్లో వస్తాయి. మా పిల్లలు ఈ లాడుల్ని చాలా ఇష్టంతో తింటారు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి లాడులు ఎలా వచ్చాయి టేస్ట్ అనేది. అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద మాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా లింక్ షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మిలేనియం ట్విన్స్. థ్యాంక్ యూ. అండ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోకి ఖచ్చితంగా కామెంట్ చేయండి.